హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీకెండ్. సో ఇంట్లో బోర్ కొడుతుందంటే అలా బెంగళూరులో బయటికి వెళ్దామని అనుకున్నాం. సో మ్యాక్సిమం బెంగళూరులో టైం పాస్ అంటే మాల్స్ తప్ప ఏం కనపడవు. అంత తెలిసిందేగా, ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ దాటుకునే బయటికి పోవాలి. ఇదంతా ఓపిక ఉంటేనే బయటికి వెళ్ళాలి. సో ఇక్కడ గీత ఆకలి అవుతుంది అంటే లైట్గా అలా ఇడ్లీ తిందామని చెప్పేసి ఇక్కడే ఉడిపి హోటల్ లాంటిది అంటే వెళ్ళాము. సో మ్యాక్సిమం బెంగళూరులో డిప్ ఇడ్లీ సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేసాము. ఫైనల్గా మాల్ అయితే రీచ్ అయిపోయాము. సో ఆ ట్రాఫిక్ని దాటుకొని వచ్చే లోపల ఇది సగం ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది అనుకోండి. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే మినీసో ఉంటుంది. అక్కడ ఏదో పర్ఫ్యూమ్స్ ఆఫర్ ఉన్నాయంటే గీత ట్రై చేస్తుంది. బట్ పెద్దగా నచ్చలేదని. సో ఇక్కడ మనకు టాయ్స్ అయితే చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. నాకైతే మినీసోలో అనిపించినంత సాఫ్ట్గా ఇంకా మరి ఎక్కడ అనిపించవు. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇక్కడ అలానే బయట చిన్న స్టాల్స్ ఏవో ఉన్నాయంటే గీత చెక్ చేస్తుంది. సో ఇదేంటంటే ఇవి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏమేమి కావాలో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే సో బ్రాస్లెట్స్ కానీ అలా చేస్తారు. సో ఇంక ఇక్కడే లోపలికి వచ్చిన తర్వాత బుక్స్ ఏవో ఆఫర్స్ ఉన్నాయంటే అంత క్రౌడ్ ఉందని వెళ్ళాం. సో మనకైతే అంత ఓపిక లేదు బుక్స్ అనేది. సో ఇంకొకటి ఇక్కడ చూడండి, గాంధీ యానిమేషన్ అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అంటే బాగా క్యూట్గా అనిపించింది. అది చూడండి, చాలా చాలా క్యూట్గా ఉన్నాడు. సో తర్వాత ఇంకొక బుక్ అయితే చెక్ చేశాను, కానీ అది అరౌండ్ 2.5 మిలియన్ సోల్డ్ ఉంటాయి. ఇందులో ఎవరైనా చదివింటే మీరే కామెంట్ చేయండి. సో ఇక్కడ అలానే ఏదో ప్రమోషనల్ జరుగుతుంది. సో దానికి రిలేటెడ్గా ఏదో ఫ్లాష్ మ్యాప్ జరుగుతుంది. సో ఈ ఫ్లాష్ మ్యాప్ చూసినప్పుడు నా కాలేజ్ తీసుకొచ్చా. ఇంకా ఇక్కడ ఒక సైడ్ అంతా ఆర్ట్స్ పెట్టారు. సో ఒక ఆర్ట్ చాలా చూడడానికి చాలా చాలా బాగున్నాయి. ఇంకా అలానే లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో గీత షాపింగ్ చేస్తుందంటే సో ఇంకా అలానే వచ్చాము. ఇంకా ఇదేదో టాప్, తర్వాత ప్యాంట్ ఏదో నచ్చిందంటే వెళ్ళింది. సో ఇంకా అది తీసుకొని ట్రయల్ చేసింది. సరే అయిపోయిందంటే ఇంకా దాన్ని తీసేసుకొని ఇక మాల్ అంతా తిరిగి తిరిగి కాళ్ళు అలా పెయిన్ అవుతున్నాయి. సో ఇంకా ఓపిక అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. చలో చలో ఫిర్ మిలేంగే బాయ్.